హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానల్ పై శనివారం కొందరు దాడి చేశారు. మధ్యాహ్నం సమయంలో 20 మంది ఒక్కసారిగా కార్యాలయం వైపు దూసుకెళ్లి కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. తమ అభిమాన నాయకులను కించపరిచేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని నినాదాలు చేస్తూ ఉద్యోగుల వాహనాలు, ఫర్నిచర్, అలాగే అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు మహా న్యూస్ సిబ్బంది గాయపడినట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మహా న్యూస్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తమ కార్యాలయంపై ఓ రాజకీయ పార్టీకి చెందిన వారే దాడికి పాల్పడ్డారని మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణ ఆరోపించారు. దాడికి నిరసనగా మహాన్యూస్ ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీల నేతలు మహాన్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ నారాయణ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో పాటు బీజేపీ నాయకులు సందర్శించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ను ఆదివారం అరెస్టు చేశారు. అంతేకాదు ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశారు. అయితే గెల్లి శ్రీనివాస్ యాదవ్ కు కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. మహా న్యూస్ ఛానల్ మీద దాడికి సంబంధించి శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా 14 మందికి బెయిల్ మంజూరైంది. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము నిజంగా దాడి చేస్తే తట్టుకోలేరని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది కేవలం నిరసన మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఇదే ఘటనపై ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు స్పందిస్తూ మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించారు. మరి ఈ ఘటనకు కారకులైన వారికి ఇప్పుడు బెయిల్ రావడం రాజకీయాల్లో పెద్ద చర్చలకు దారితీసింది.